అవడానికి వీల్లేదు. వీరు నా చెల్లెలు పెళ్లి చేస్తున్నారండి. వయసులో ఉన్న వాళ్ళు ఒకరికొకరికి ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పే ఉందయ్యా. పెళ్ళే గారు నెలలో తాళి కూడా కట్టాను. సరే వీరు నా చెల్లెలు తాళి కట్టడానికి వీల్లేదండి. తాళి కట్టిన తర్వాత వీల్లేదంటే ఎలా? చూడు, ఈ దంపతులను కాపాడే బాధ్యత నాది, నువ్వేం బాధపడదు. రే చూడు, వాళ్ళకి నమస్కారం చేయండి. చేతి ముందు మా పెద్దనాన్న నేనున్నాను ఇక్కడ. ఏమిటి ఇంకా నువ్వు బతికే ఉన్నా? అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ మీ అన్న గన్నుంది కానివ్వండి. లేరే, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిటి పిచ్చి వేస్తాను? తండ్రి నీకు ఇచ్చి చెయ్యలేదని చెప్పి ఇలా 10 మంది ఆవులు కొస్తావా? నాకు కావాల్సింది బంగారం లాంటి పిల్ల కాదు, ఆ బంగారం. నగలని మూట కట్టండి రా. తరతరాలకి తీరని మొత్తం తెచ్చావురా. ఈ శుభ సమయంలో రక్తపాతం జరగకూడదని నిన్ను వదిలేశాను, లేకపోతే ముక్కలు చేసేదాన్ని. అవునరా, పులి. యార్ పులి, యార్ పులి. దొంగ రాస్కెల్, పోలీస్ స్టేషన్లో వచ్చావా? నీ అబ్బా, ఇది పోలీస్ వేషం కదరా, పులి వేషం. ఎవరన్నా కదిలారో ఈ పులి పంజా దెబ్బతింటారు, జాగ్రత్త. రాయ్, ఆ పోరగాళ్ళ దగ్గర నగలమూటలు తీసుకురండి. ఆడవాళ్ళంతా పైకెళ్ళండి.
ఎన్నాళ్ళకి దొరికావరా ఈ రోజు రాజయ్య. ఆయువు మూడింది. వద్దు వద్దు రాజయ్య, వదలండి బాబు నా మాట విను. నా మాట విను రాజయ్య, నీ చేతులు పని చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను బాబు. రాజయ్య, బాబురా! రాజయ్య! రాజయ్య, రాజయ్య, మై గాడ్, నా కోసం నీ ప్రాణాన్ని పడంగా పెట్టావా రాజయ్య? రాజయ్య బాబు, నన్ను క్షమించు. నేను అపార్థం చేసుకున్నాను. ఇంకా నువ్వు రాజయ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదు బాబు. అసలు అసలు ఈ రాజయ్య ఎవరో నీకు తెలుసా? చెప్పదు బాబు, నీ దండం పెడతాను. చెప్పా రాజయ్య, చెప్తాను. జీవితం అంతా నువ్వు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా ఈ చివరి క్షణంలోనైనా నాన్న అనే తీయని పిలుపు కోసం అతనికి నేను నిజం చెప్పాలి రాజయ్య. చెప్పడం నా ధర్మం. బాబు విజయ్, నీ తండ్రిని నేను కాదు, ఇదిగో ఈ రాజయ్య నిన్ను కన్న తండ్రి. అయినా ఆ తండ్రి స్థానాన్ని నాకు దక్కించడం కోసం తనను తాను త్యాగం చేసుకుంటున్న మహానుభావుడు బాబు. నిజమా? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, నీ తండ్రి ఈ పుణ్యాత్ముడు. నాన్న, ఇంకొకసారి నాన్న అని పిలువు బాబు. నాన్న, కాళ్ళు కడిగి పూజ చేయవలసిన నిన్ను కళ్ళు మూసుకుపోయి అవమానించారు. ఈ చివరి క్షణాల్లో నిన్ను నాన్న అని పిలవటం తప్ప నేనేమీ చేయలేని నిస్సహాయుడు. నాన్న, నేనేమీ చేయలేని నిస్సహాయుండి. చెప్పండి, ఏదన్నా కోరిక మిగిలింటే చెప్పండి, ఏదైనా సరే మేం చేస్తాం. బాబా